లేదా అదేమీ కాదు, ఇదేదో తప్పు, మనం ఏం తప్పు చేయట్లేదు అని ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇలాగే ఉంటుంది అనే విధంగా మరి అడుగులు వేస్తున్నారా, లేకపోతే వాటిని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదా, నెగిటివ్ వచ్చిందని? 100% 100% ఏ ప్రభుత్వంలో ఉన్నా కొంత ఎవరి పార్టీ వాళ్ళు సొంత డెసిషన్లు తీసుకునే నిర్ణయం ఉంటే అటువంటి 100 ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో అయితే మరీ ముఖ్యంగా 100% ఎవరో ఈయన చెప్పిన అన్ని రిపోర్ట్లు తెప్పించుకొని ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. డెఫినెట్ గా దానికి ఏం ములాజే ఉండదు. ముఖ్యంగా జనసేనకు సంబంధించింది అయితే మా నాయకుడు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో ప్రపంచానికి తెలిసింది, మనకు కాదు, ప్రపంచానికి. ఓకే, మనం అది రైట్. కృష్ణాంజలి గారు, వర్మ గారు నమస్తే. మీరు ఇంకా బాగా చదువుతారు, ఈ పేపర్లన్నీ కూడా మీకు అవగాహన ఉన్నది కాబట్టి, మీది అదే మీడియా కాబట్టి, ఏంటివి ఈ సారాంశం? ఒకటి, మీడియా మీద నాకు పెద్ద అభ్యంతరం ఉంది. దాని మీద మీడియా మీద నేను చాలా సందర్భాల్లో మీడియా సరైన రీతిలో రెస్పాండ్ అవ్వట్లేదు ప్రజా సమస్యల మీద అనేటువంటి విషయం మీద కూడా చాలా మంది జర్నలిస్టులతో మీడియాలో డిబేట్లో ఉండి అదే ఛానల్ మీద నేను అది మీ 99 ఛానల్ మీద కూడా విమర్శలు చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అది నాకు నాలాంటి వాళ్ళకి నెగిటివ్ కూడా కావచ్చు. అది అయినా సరే ప్రజా సమస్యల మీద చర్చించాలి అని ఈ రోజైతే నాకు మొట్టమొదటిసారి నేను అప్రిషియేట్ చేస్తున్నాను 99 ఛానల్ని మిమ్మల్ని. ఎందుకు అనంటే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చించడానికేనండి మీడియా ఉండేది. డిబేట్స్ కూడా అందుకే ఉండాలి కూడా. ఈ రోజు డిబేట్ 100కు 100% ఖచ్చితంగా మీడియా బాధ్యతగా 99 ఛానల్ మంచి కార్యక్రమాన్ని తీసుకున్నది. ఓకే, ఇప్పుడు మన వాళ్ళ వంశీ గారు అదేవిధంగా తాతంశెట్టి నాగేంద్ర గారు వీళ్ళిద్దరు మిత్రులు మాట్లాడినటువంటి దానికి కొనసాగింపుగానే నేను కూడా మాట్లాడాను. ఎందుకు అనంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు అధికార ప్రతినిధులుగా వచ్చారు ప్రభుత్వం తరఫున. ఎందుకంటే వాళ్ళ పార్టీకి అధికార ప్రతినిధులు, కానీ ప్రభుత్వంలో వాళ్ళు ఎవరు రారు కదా, ప్రభుత్వం అనేటువంటి వాళ్ళు అట్లా రావట్లేదు కాబట్టి వీళ్ళనే ప్రభుత్వం తరఫున అనుకోవాలి. వాళ్ళిద్దరూ ఒకటి ఏం చెప్పారు అనంటే, మరి ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆంధ్రజ్యోతి, ఈనాడు కథనాల మీద వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి కథనాలన్నీ వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి అనేటువంటి దానికి ఇవన్నీ వచ్చాయి. తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఆరోపణలు, అదేవిధంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహా టీవీ వీళ్ళందరూ చేసినటువంటి ఆరోపణలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పులు, కుంభకోణాలు, అవినీతి, ఇవన్నీ అంశాలు, వీటి మీద నేను కూడా 5 ఏళ్ల పాటు పోరాటమే చేశాను. ఒక రకంగా జనం కూడా ఇవన్నిట్లో మీడియాలో వచ్చినటువంటి వార్తలన్నీ కూడా నమ్మారు. ప్రజలు తీర్పిచ్చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ, వాళ్ళు అధికారంలో ఉండేటువంటి 151 మంది అవకాశం ఇస్తే అవినీతికి పాల్పడ్డారు, కుంభకోణాలకు పాల్పడ్డారు. ఇవన్నీ కూడా అనేక రకాల అవినీతులు, ఏది మద్యం, మైన్స్, ఇసుక, ఇవన్నిటికి సంబంధించినటువంటి కుంభకోణాలన్నీ నమ్మారు, తీర్పిచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ రోజున ప్రతిపక్షం కూడా లేకుండా మూలన కూర్చున్నారు. ప్రతిపక్షం కూడా లేదు వాళ్ళు. ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి చట్టబద్ధంగా శిక్షలు వేయాల్సినటువంటి బాధ్యత ఈ తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఏమీ లేవు. ఇవన్నీ కూడా చేసాం, మేము కేసులు పెట్టామని చెప్పా. అవేనంటే ఆ జరుగుతున్నటువంటి ధోరణి అంతా కూడా కొండను తవ్వి ఎలకను పట్టినటువంటి సొందంగా ఉంది తప్ప చట్టపరంగా ఆ అవినీతికి పాల్పడ్డటువంటి వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళకి శిక్షలు పడేటువంటి విధంగా వీళ్ల వైపు నుంచి ప్రయత్నాలు లేవు అనేటువంటిది. చేసేటువంటి ప్రయత్నంలో నిజాయితీ లేదు అనేటువంటిది నేను చాలా డిబేట్లో చెప్పాను. కాబట్టి మళ్ళీ నేను దాని జోలికి పలను. ఏ కేసు కావాలంటే ఆ కేసులో మీరు కావాలంటే డిబేట్ దీంట్లో అయినా సరే ఆ ఒక్క కేసు సంబంధించిన ప్రతి అంశం మీద వీళ్ళు పెట్టిన కేసులకు సంబంధించినటువంటి దాని మీద మాట్లాడతాం. అయితే ఇప్పుడు ఈ రోజున సబ్జెక్ట్ ఏంటి? ఈ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు. ఏ అవినీతి అయ్యా అంటే ఇది ఏం తీసుకొచ్చారు శేఖర్ రెడ్డి గారు, ఆయన ఆయువు పట్టుకున్నాడు. అదేంటి, మా ప్రభుత్వం మేము రాశారు, వ్యవహారం ఎన్నున్నాయి, మమ్మల్ని ఎన్నన్నారు. ఇప్పుడు మీరు ఆ రోజున రాసినటువంటి మీ మీడియానే ఇప్పుడు మీ వాళ్ళ మీద రాస్తుంది. దీనికి ఏమిటి అనేటువంటి కొన్ని ఆధారాలు తీసుకొచ్చారు. దీనికి నేను ఒకటి అడుగుతాను, ఇద్దరు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కటంటే ఒక్క సమాధానము చెప్పలేదు. సరే, ఎందుకు చెప్పలేదు ఏంటి అనేటువంటిది వాళ్ళు తర్వాత దాంట్లో వాళ్ళు మాట్లాడతారు, మాట్లాడేద్దాం.
ఎందుకోసమనంటే ఇది డిబేట్ అవసరం, ఇది కొనసాగేటువంటి డిబేటే. ఈ ఒక్క రోజుతో అయిపోదు, చాలా డిబేట్లు జరుగుతాయి. ఎందుకు అనంటే వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం ఇప్పుడు జరుగుతుంది, మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారం, లెక్క. అదే విధంగా ఇసుక వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు జరుగుతుంది. అదే విధంగా మైన్స్ కు సంబంధించి భూములు కుంభకోణాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కరప్షన్ దగ్గర నుంచి, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి, వసూలు దగ్గర నుంచి, ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ సాక్షిలో ఎందుకు చూపించాలంటే సాక్షిలో చూపిస్తే మీరు ఒప్పుకోరు కదా. కాబట్టి ఆయన మీకున్నటువంటి మీ అనుకూలమైనటువంటి పత్రికలుగా ఉన్నటువంటి వాళ్ళే చెప్పారు. వీళ్ళేం చెప్తున్నారు, సింపుల్ ఒక్క మాట చెప్పేశారు, అయ్యా మేము ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటాం, మేము అవన్నీ రాసిని మేము సరిదిద్దుకుంటాం. మీరు కేవలము పార్టీ తరపున అధికార ప్రతినిధులు మాత్రమే ప్రభుత్వం తరపున వచ్చారు. కానీ ఈ మాట చెప్పాల్సినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్. ఇది మా దగ్గరకు ఇలాంటి సమాచారం ఏ ఒక్క దాని మీదైనా సరే వాళ్ళు రెస్పాండ్ అయ్యారా, భవిష్యత్తులో రెస్పాండ్ అవుతారా? అవ్వాలి. అవ్వలేదనుకోండి, ఇప్పుడు కింగ్స్ న్యూ క్లాత్స్ అని మనం చిన్నప్పుడు పాఠాలు చదువుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అలాగనే మాకు ఏమిలో చుట్టూ ఉన్న కోటరీ చెప్పినటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇని ప్రజలకు దూరమై అట్రపులపై కూర్చున్నాడు. ఇప్పుడు మీరు కూడా వాళ్ళు విమర్శలు చేస్తే విమర్శలు మీ పక్కదాన్ని పక్కన పడేసి కేవలం మీరు అప్పుడు ఇది చేయలేదా చేసినందుకు వాళ్ళు ఓడిపోయారు కదా. ఇప్పుడు మీరు చేసిన దానికి సరిదిద్దుకునేటువంటి అంశం ఏంటి అనేటువంటిది. ఫస్ట్ 6 నెలల్లో నేను కూడా మీ ప్రభుత్వం మీద ఈ విధమైనటువంటి తీవ్రమైన విమర్శలు చేయలే. ఈ విధమైనటువంటి సంవత్సరాల తర్వాత కూడా మీరు వెళుతున్నటువంటి దారి సరిదిద్దుకునేటువంటి క్రమంలో లేనే లేదు, అస్సలకి ఏ ఒక్కటి లేదు. నేను ఒకటి అడుగుతాను, 48 మంది మీద రిపోర్ట్ అడిగారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా అన్నాడు చంద్రబాబు నాయుడుకి నేను ఈ డిబేట్ ద్వారా చెప్పేటువంటి అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు బ్లెండర్ మిస్టేక్ చేస్తున్నాడు. అదేంటయ్యా అంటే 48 మందికి సంబంధించి పెన్షన్లు పంచాలి అనేటువంటి దాని మీద పెన్షన్లు పంచేటువంటి పని ఎమ్మెల్యేలది కాదు, మంత్రులది కాదు, మీ పని కాదు. మీరు చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ అన్నట్టుగా నెల పెన్షన్లు పంచేటువంటి ప్రక్రియను ఆపండి. మీరు వాళ్ళు పంచుతారు, ఉద్యోగులు పంచుతారు, మీ కార్యకర్తలతో కూడా పని లేదు, అసలు అవసరమే లేదు, మీ పని కాదు అది. మీరు ఫస్ట్ నెల పంచారు, అంతవరకు ఓకే. అది ఎవరు చేయాల్సిన పని? ఉద్యోగులు చేయాల్సిన పని, అధికారులు చేయాల్సిన పని, వాళ్ళు పర్యవేక్షణ చేయాల్సిన వాళ్ళు. అసలు మీ ప్రమేయమే అక్కర్లేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. వాళ్ళు అన్ని డబ్బాలు కొట్టుకున్నా జనం ఓట్లు వేయలే వాళ్ళకి. వాళ్ళు కూడా నెల పంచారు కాబట్టే మీరు నా డబ్బులు మేము వేస్తున్నాం, బటన్ నొక్కుతున్నాను, నాకు కూడా బటన్ నొక్కుతున్నా జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. ఆ ట్రిపుల్ అప్ అయి కూర్చున్నాడు. ఆపండి. ఇంకా మీరు నెల పంచేటువంటి పని చంద్రబాబు నాయుడు కూడా మీరు వెళ్ళి మీరు ప్రతిసారి ఏదో ఒక ఇంటికి వెళ్ళి ఒకసారి హార్మోనియం వాయించి, ఇంకొకసారి తబలా వాయించి, ఇంకొకసారి డబ్బు కొట్టి, ఇంకోటి చేసి, ఇవన్నీ కూడా ఈ డ్రామాలు ఆపండి. ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చింది అందుకు కాదు 164 సీట్లు. నేను ఇది డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు చెప్తాను. మీ డ్రామాలు అనుకుంటున్నారు. దయచేసి ఆపండి, మీ పని కాదని. మీ కార్యకర్తలు కూడా సీఎంఆర్ఎఫ్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా, ఈ ఫైల్స్ కూడా అసలు ఎమ్మెల్యేలు సిఫార్సులు లెటర్ ఇచ్చేటువంటి సంస్కృతే తప్పండి అసలు. అది వాళ్ళు ఎవరు? ప్రజలు అధికారుల దగ్గరికి వెళ్తారు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తారు, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి బాధ్యతని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్లై చేస్తారు. దానికి సీఎంఆర్ఎఫ్కి సంబంధించిన శాఖ ఉంటుంది, అధికారులు ఉంటారు, దాన్ని శాంక్షన్ చేస్తారు. దానికి సంబంధించి వాళ్ళు చెప్పులు ఇచ్చేటువంటి పని కూడా అధికారులే చేస్తారు. అసలు మీకు సంబంధమే లేదు. ఇది ఎమ్మెల్యేలు చేసేటువంటి ప్రక్రియ. అంటే ప్రతి పనిని ఎమ్మెల్యేల ద్వారాగా జరగాలి అనేటువంటి విధంగా పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, అసలు ఎవరైనా సరే వాళ్ళు చేయాల్సినటువంటి పనులన్నీ ఎమ్మెల్యేకి చెప్పకుండా ఏం చేయడానికి లేదు ఈరోజు. ఇది ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థని నిర్వీర్యం చేసేటువంటి పని. మీరు చేయాల్సినటువంటి పని అయితే తెలుసా? మన కాశీబుగ్గ సంబంధించిన ఇలాంటి ఘటనలు జరుగుతాయి. ఇది అధికారులు వాళ్ళు పని వాళ్ళు చేసుకొని ఇస్తే సక్రమంగా జరిగేటువంటి అవకాశం. కాశీబుగ్గకి ఏమైనా సరే దానికి నివారణ చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఏమైనా ఉన్నాయా? నారా లోకేష్ వెళ్ళాడు అక్కడికి, నేను దాన్ని డైవర్ట్ అయింది కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళను. ఎందుకు అంటే దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయట్లే, మసిపూసి మారేడు గారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒకటి అడుగుతాను, నిన్న పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి తన శాఖకు సంబంధించినటువంటి ఒక రివ్యూ చేశాడు. ఇది జరగాలి అని చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అందరు మినిస్టర్లు వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి రివ్యూలు చేయాలి. వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఏ ఒక్క మినిస్టర్ అయినా సరే వాళ్ళ శాఖల మీద రివ్యూ చేసేటువంటి పరిస్థితి ఈ రోజున ఉందా?
ఒక నారా లోకేష్ తప్ప ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేశాడు. ఇంకొకళ్ళు ఎవరైనా మినిస్టర్ ఒక రివ్యూ చేసినటువంటి సందర్భం ఏమైనా ఉందా? నాకు తెలిసి అయితే లేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల అసలే లేదు. అది లేదు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. నేను అందుకనే చాలా సందర్భాలు 5 ఏళ్ల పాటు ఒక ఉదాహరణ చెప్పారు. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ మంత్రి, ఆయన పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొదటి దశలో, ఆయన తర్వాత విద్యాశాఖ మంత్రి అయ్యాడు. విశాఖపట్నంలో ఒక సమావేశానికి ఆయన అధికారులకు చెప్పేశాడు. ఆల్రెడీ చెప్పేసిన తర్వాత ఎవరైతే విజయసాయి రెడ్డి ఉన్నాడో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పార్టీ ఇన్ఛార్జ్, ఆయన చెప్పకుండా పెట్టడానికి లేదు, నువ్వు క్యాన్సిల్ చేయమని చెప్పేసి ఆదేశాలు. ఆయన రివ్యూ పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఏ ఒక్క మంత్రి రివ్యూ చేసినటువంటి సందర్భం గత ప్రభుత్వంలో లేదు. ఈ ప్రభుత్వంలో కూడా అంతే ఉంది. మీరు మీరు మొత్తం కూడా ఆర్టీజీఎస్ లేకపోతే మొత్తము రియల్ టైం గవర్నెన్స్ అంటే అర్థం ఏంటి? ముఖ్యమంత్రిను నారా లోకేష్ వీళ్ళిద్దరు లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళు కూర్చొని చేసే పని కాదు ఇది. ఎమ్మెల్యేల పని ఎమ్మెల్యేలు చేయాలి, అదే విధంగా మంత్రులు చేసే మంత్రులు పని చేయాలి, ముఖ్యమంత్రి చేసే పని ముఖ్యమంత్రి చేయాలి, అధికారులు చేసే పని అధికారులు చేయాలి. ఈ రోజున అధికారులు ఎమ్మెల్యేలు కలిసి కుమ్మక్కయ్యి ప్రతి దాంట్లో ఈ రోజున కమిషన్లు తీసుకుంటుంటే ఏ ఒక్కరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనైనా సరే ఈ రోజున మీకు సీరియస్ వార్నింగ్ అనే పేపర్లో వస్తున్నాయి. నీకు ఆంధ్రజ్యోతి, ఈనాడు వీటిల్లో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యాడంటే ఈ రోజున అతి పెద్ద జోక్ అండి. అతి పెద్ద జోకు. సంవత్సరంన్నర తర్వాత నేను చెప్తున్నా, ఏ ఒక్క ఎమ్మెల్యే మీద ఆయన కరప్షన్ కి సంబంధించిన మీరు 164 నియోజకవర్గాల్లో 100 నియోజకవర్గాలు మీరు ఇష్టం వచ్చిన నియోజకవర్గాలు 100 నియోజకవర్గాలు చెప్తారు. కరప్షన్ లేదు అనేటువంటి దాని మీద మీ 99 ఛానల్ రండి, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు రమ్మనంటే ఖచ్చితంగా మీరు ఫలానా ఏవైతే ఉన్నాయో మొత్తం ఇవన్నీ కూడా ఒక స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ లో కరప్షన్ జరుగుతోంది. ఇది కాదు అని చెప్పానండి. ఇది చేయకుండా, ఇది లేకుండా 48 మంది అనేటువంటి అంశం ఎందుకు వచ్చిందో తెలుసా? డైవర్ట్ పాలిటిక్స్. 48 మంది ఏదో చర్యలు ఎమ్మెల్యే డైవర్ట్, అసలు వాళ్ళ మీద చర్యలకు అసలు సంబంధమే లేనటువంటి అంశం. ఎమ్మెల్యే చేయకూడనటువంటి పని, దాంట్లో చర్యలు ఎందుకు తీసుకుంటారు మీరు? కరప్షన్ కి సంబంధించినటువంటి ఎంతమంది ఎమ్మెల్యేలు మీద వచ్చింది కరప్షన్ అని ఏం తీసుకుంటారండి అన్నట్టు. నేను ఇంకొకటి, మీరు ఏదైతే దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలాగైతే మీరు చేతకంతనంగా ఉన్నారో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీరు కూడా చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితిలో మీ నరేంద్ర మోడీ, అమిత్ షా వల్ల ఈ రోజున చేతకానటువంటి ప్రభుత్వంగా ఉందో, ఎమ్మెల్యేల కరప్షన్ ఎందుకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఈ రోజున చర్యలు తీసుకోలేకపోతారంటే వీళ్ళ దగ్గర కూడా ఆ విధమైనటువంటి లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి. ముగ్గురు దగ్గర, తెలుగుదేశం ఇతర కూటమికి సంబంధించినటువంటి ఎవరైతే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ దగ్గర ముగ్గురికి సంబంధించినటువంటి వ్యవహారం ఎందుకు మాట్లాడినట్టే ఆ రోజున ఒక పాయింట్ లో నేను ముగిస్తాను. మెగా కృష్ణారెడ్డి ఆ రోజున కరప్షన్ వాళ్ళకి సంబంధించినటువంటి, అదే మెగా కృష్ణారెడ్డి ఈ రోజున మీకు గొప్పడు. అదే ఆదాని దగ్గర జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడు, ఇప్పుడు ఇది ఆదాని మీతో మీరు చట్ట పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. అదే విధంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి బినామీ అని చెప్పినటువంటి విశ్వేశ్వర రెడ్డితో ఈ రోజున అంటగాగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం. మీరే కరప్షన్ లో ఉన్నప్పుడు ఇంక ఎమ్మెల్యేలు మీరేం చేస్తారని నేను అడుగుతున్నాను. ఈ కరప్షన్ కాదని చెప్పాలంటే మీరు ఇంకో